శ్రీనివాస్ గారు, మొత్తానికి కవిత ఏ తప్పు చేయలేదని కోర్టులు నిర్ధారించిన తర్వాత ఇవాళ బయటకు వచ్చి ఎక్కడైతే కవితకు పేద వర్గాల నుంచి సబ్బండ వర్గాల నుంచి వస్తున్నట్టు సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? కోర్టు తీర్పును కూడా అనుకూలంగా మార్చుకొని ఇది చేద్దామని చెప్పారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది అంటే లేని లిక్కర్ స్కామ్ను అంటగట్టి మమ్మల్ని దూరం చేశారు తెలంగాణ ప్రజలకు పాలనకు అని చెప్తున్నారు కదా. ఈవిడేమో ఓటమిని మాత్రం నా మెడకు వేయొద్దు దయచేసి అని చెప్తా ఉన్నారు కవిత. మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, అదే అందరికి కూడా నమస్కారం. ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి రావుస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ, అంటే అందులో నిర్దోషులుగా విడుదలైన అందరికి కూడా ముందస్తుగా మొట్టమొదట శుభాకాంక్షలు. అయితే మీరు ఒకటి గమనించాలి, 22 ఆగస్టులో పర్వేజ్ సింగ్ సాయి వర్మ అని ఢిల్లీ నార్త్ ఎంపీ చేత మొట్టమొదట లీకులు ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అతను బీజేపీ ఎంపీ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యునితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఈ లిక్కర్ కేసుకి సంబంధించి కవిత గారి ప్రమేయం ఉంది అని. ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు, అంటే 6 నెలల ముందు లీకులు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం మాట్లాడింది. అందులో నేను మొట్టమొదట స్పందించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 6 నెలలకి మొదటిసారిగా ఢిల్లీకి పిలిస్తే మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీలో 4 రోజులు ఉన్నాం, 5 రోజులు ఉన్నాం. కవితక్క గారిని మొదటిసారిగా విచారించినటువంటి సందర్భంగా వారితోనే ఉన్నాం. అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా ఢిల్లీలో ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం మాధ్యమాలల్లో, మీడియాలో ప్రధాన కథనంగా వచ్చింది. ఈ రోజు అట్లా లేదు అని అనడానికి వీల్లేదు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, అంటే 22లో ఆగస్టులో జరిగితే 24లో రావుస్ అవెన్యూ కోర్టు ద్వారా నాన్ అవైలబుల్ గా ఇస్తే అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వారి వెంట, అంటే ఢిల్లీకి వెళ్లే క్రమంలో, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లే క్రమంలో ఎవరు వెళ్ళకపోయినా కూడా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్టీ అధ్యక్షులుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక బావగా, లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఉండి మాకాం వేసి వారి యొక్క బెయిల్ కోసం ప్రయత్నించినటువంటి తీరు, వారు కూడా చాలా ధైర్యంగా తిహార్ జైల్లో ఉన్నారు. అది ఎవరు కూడా కాదనలేదు, సత్యం. కాకపోతే వారి బెయిల్కి ఎవరు పని చేయలేదు, సహకరించలేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు చాలా సులువుగా సునాయాసంగా మాట్లాడపడేయడానికి వీల్లేదు. మేమంతా పార్టీతో ఉన్నాం, పార్టీ అంతా కూడా కవితక్కతో లేరు అంటే అది పొరపాటు మాట. ఆ రోజు కూడా మేము అందరం మాట్లాడినాం. ఈ ఆరోపణల నుంచి బయటపడుతుంది స్వయాన కేసీఆర్ గారే అన్నారు, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఇట్లా ఈ రోజు రావుస్ అవెన్యూ కోర్టు తీర్పును స్వాగతిద్దాం. ఈ కవితక్క గారి రాజకీయ పరిణామాలకు, ఈ కోర్టు తీర్పుకు పార్టీ తనతో ఉందా లేదా అనే దానికి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. తను ఎందుకు బయటకు వెళ్ళింది, పార్టీ సస్పెన్షన్ ఎందుకు చేసింది అనేటువంటిది వ్యతిరేక, అది మళ్ళీ వేరే చాప్టర్, మీ అనవసరంగా. ఈ రోజు కూడా కేటీఆర్ గారు కూడా యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక బ్యాలెన్స్డ్ గా ఏమన్నారు, ఉన్నది లేనట్టు సృష్టించినటువంటి ఇది ఒకటే, ఒక ఆప్ ప్రభుత్వం పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి సున్నాగా రావడానికి కూడా కొంత కారణమైంది. ఆ రోజు పుంకాలుగా చర్చలు జరిగినాయి, అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేయాలి, కవిత అరెస్ట్ కారణంగానే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు దూరమైంది, అధికారానికి దూరమైంది అని కేటీఆర్ చెప్పిన దాన్ని. ఎన్నికల తర్వాత కదండి అరెస్ట్ అయింది, శాసనసభ ఎన్నికలు అయిపోయినాక అరెస్ట్ అయింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో బీజేపీ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము, వారి అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలకు కొంత కారణమైంది అని అందరూ మాట్లాడినరు, పార్టీ మాట్లాడింది. ఈ రోజు అందరూ అది మాట్లాడిన తర్వాత మాట్లాడలేదంట. అయితే సస్పెన్షన్ కు మాట్లాడడానికి సంబంధం లేదా అంట. నేను ఈ మాట్లాడడం వేరు, సస్పెన్షన్ వేరు. ఈ రోజు వచ్చినటువంటి
జరిగినటువంటి తీర్పును మనం స్వాగతించాలి, దీన్ని అభినందించాలి ఇంతవరకు. అయితే ఇది ఈ రోజు మనకి ఏమర్థమైందంటే కేంద్ర ప్రభుత్వము అధికార బదలాయింపుల కోసము, వ్యక్తిగత కక్ష సాధింపుల కోసము ఆ రోజు కూడా చెప్పినాం మేము, ప్రాంతీయ పార్టీలను సంపూర్ణంగా లేకుండా చేయడం కోసము 33,000 మంది మీద కేసులు పెట్టినటువంటి 10 ఏళ్ల కాలంలో 33,000 మంది మీద కేసులు పెడితే కేంద్ర ప్రభుత్వ ఐటీల పేరు మీద లేకపోతే ఇట్లాంటి సిబిఐ వీళ్ళ విచారణల పేరు మీద వాళ్ళు సక్సెస్ రేటు 0.3%. ముందైతే వాళ్ళు మరకలు అంటించి వాళ్ళని ముద్దాయిలుగా చేసి కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిప్పేసి చిట్ట చివరికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పదే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కూడా ఆ కేసులో, ఇది మన నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా చివరికి ఏం తేలుతుందో తెలియదు. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా తీసుకొచ్చి ఆ జైలు ముందల పెట్టి లేదా కోర్టు ముందల పెట్టి విచారణ పేరు మీద గంటలు ఆవిడ నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నా కూడా 2 రోజులు ఆరోగ్యం బాగాలేకపోతే 3వ రోజు రావాలా. ఇట్లా ఈ దేశంలో ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రాంతీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుకి ఈ రోజు వచ్చినటువంటి తీర్పును మనం ప్రామాణికంగా చూడాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో, అంటే దేశంలో బీజేపీ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, ప్రతిపక్షాన్ని అబాసుపాలు చేయాలి. మనం ఇచ్చిన అటువంటి హామీల నుంచి, గ్యారంటీల నుంచి, వారంటీల నుంచి ఆర్థికంగా ఎదగకుండా, సంపద సృష్టించకుండా, హామీలు నెరవేర్చకుండా రోజుకొక కొత్త టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంతో పాటు బురదంటించి విచారణల పేరిట పిలిచేటువంటి క్రమం, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ తీరు ఈ రోజు ప్రజలందరూ గమనించినారు అనేటువంటిది ఈ రావుస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వల్ల దేశ ప్రజలందరికీ ఒక కనువిప్పు కలిగింది. దేశ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాబోయే రోజులలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటిది దీని ద్వారా అర్థమైంది. అయినా కూడా ఇంకా వాళ్ళు బీజేపీ నుంచి మాట్లాడే మిత్రులు వాస్తవాన్ని ఒప్పుకునే విధంగా, అంటే ఇంకా వాళ్ళు సిబిఐ వాళ్ళు, సిబిఐ వాళ్ళే అయినట్టు, ఇంకా మేము ఆధారాలు సేకరించలేదు, వాళ్ళు ఇంత మాత్రాన రావుస్ ఎవెన్యూ కోర్టుల అదేంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదంటే ఇంకా మేము మీరు ఆధారాలు సేకరిస్తారా? బీజేపీ ఆధారాలు సేకరిస్తారా? లేదా బీజేపీ ఎంపీల ఆధారాలు సేకరిస్తారా? అరే మీరు సక్కంగా లేరు, మీరు కలిసికట్టుగా లేరు రాష్ట్రంలో అని చెప్పి మీ ప్రధానమంత్రి మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా మీరు వచ్చినటువంటి తీర్పుని స్వాగతించకుండా, చట్టాన్ని గౌరవించకుండా మీరు చేసే వ్యాఖ్యలు ప్రజల పైన అధికారం ఉన్నోడు ఏ రకమైనటువంటి విధంగానైనా ప్రవర్తిస్తాడనే విధంగా ఈ రోజు బీజేపీ మాట్లాడుతుంది. దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. రాజకీయంగా వెళ్లే వ్యక్తులు గాని, రాజకీయ నాయకులు గాని, పార్టీలకు అతీతంగా నేను అనుకుంటా కాంగ్రెస్ కావచ్చు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ సెగ్మెంట్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రజాభిమానాన్ని పొందాలి, ప్రజలకు ఏదో విధంగా నూతనత్వాన్ని అందించి ప్రజలలో కొనసాగాలి. కానీ వ్యక్తులపైనటువంటి రాజకీయ కక్ష సాధించి రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను కనుమరుగు చేయాలి, తెరమరుగు చేయాలి, మేమే శాశ్వతంగా మిగిలిపోవాలనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరాకాష్ఠకు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు ప్రతీకంగా భగవంతుడు ఇచ్చినటువంటి తీర్పుగా రావుస్ ఎవెన్యూ కోర్టు తీర్పును మేమందరం చూస్తున్నాం. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. దీంట్లో నిర్దోషులుగా ఏ విధమైనటువంటి సంబంధం లేని వ్యక్తులుగా బయటకు వచ్చినటువంటి 23 మందిని అభినందిస్తూ ప్రత్యేకంగా కవితక్క గారికి కూడా మేమైతే ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా.